రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం అసలు ఈ రాష్ట్రాల స్వరూపాన్ని గురించి ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. ఎందుకనంటే నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పట్టలేదు. నిరంతరం జరుగుతూనే ఉన్నాయి, కొత్త రాష్ట్రాలు వస్తూనే ఉన్నాయి. నేను తప్పొప్పుల జోలికి ఎట్లేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఒక రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉన్నప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికలు ఆ రాష్ట్రానికి వేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. ఇది సర్టనిటీ కాదు ఈ రాష్ట్రం అనుకున్నప్పుడు ఆలోచనలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేదండి. చైనా తీసుకోండి, మనతో సమానంగా ఉన్న జనాభా ఉన్నటువంటి దేశం. అమెరికా తీసుకోండి, మూడో పెద్ద దేశం. ఎక్కడా కూడా రాష్ట్రాలు నిమిషానికి రాష్ట్రాలు మారటం అనేది ఎక్కడా లేదు, భారత్లో తప్పితే. ఎందుకు జరుగుతూ ఉంది? ఒక్కసారి ఎందుకు జరుగుతుందో తర్వాత అసలు ఎలా జరిగిందో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మిమ్మల్ని, మీకు గుర్తులేదని కాదు, అన్నీ ఒక చోట పెట్టి మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి చూడండి అసలు ఏంటి రాష్ట్రాల స్వరూపం ఎలా మారుతూ వచ్చింది. ఇది మన టాపిక్ ఇవాళ. 1947 స్వాతంత్రం వచ్చే నాటికి మనకి 60% భూభాగమే ప్రభుత్వం కింద ఉంది. అంటే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వమే మనకి ట్రాన్స్ఫర్ అయింది కదా. సో కాబట్టి 60% భూభాగమే ఉంది. మిగతా 40% 560కి పైగా సంస్థానాల కింద ఉంది. అంటే ఆ రోజు కవి స్వతంత్రం భారత్లో లేవు. ఇది వాస్తవ స్వతంత్ర దేశాలు. తర్వాత భారత్లో ఉన్న కేవలం 14 ప్రావిన్సులు. 14లో 9 మేజర్, 5 మైనర్. అంటే మేజర్ అంటే ఏం లేదు, గవర్నర్ పరిపాలనలో ఉన్నాయి, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో ఉన్నాయి. 9+5. సరే, ఇది 1940లో స్వాతంత్రం వచ్చేటప్పటికి ప్రావిన్సులు, రాష్ట్రాలు కాదు. 1950 రాజ్యాంగం వచ్చేటప్పటికి మన పరిస్థితి ఏంటంటే దీన్ని కొంత సరిదిద్దటానికి మొత్తం సమీక్షించి ప్రావిన్సుల సంస్థానాలను కూడా కలుపుకున్నారు. కాబట్టి అన్నీ కలిపి ఒక పద్ధతిగా తీసుకురావాలనే ఉద్దేశంతో 1950లో వీటిని అన్నింటినీ కలిపి 28 రాష్ట్రాలుగా చేశారు. ఇప్పుడు 100% భూభాగం, ఆల్మోస్ట్ మనకున్నటువంటి భూభాగం సిక్కిం తప్పితే 1950కి 47కి ఎంత భూభాగం లేదు. సో దీంట్లో 28 తీసుకొచ్చారు. 28ని కూడా ఎలా చేశారు? మేజర్ అంతకుముందు ఉన్న వాటిని ఇప్పుడు కూడా అట్లానే ఉంచారు. 9ని రాష్ట్రాలు, 8 అదవరికి పెద్ద ప్రిన్సిపల్ స్టేట్స్ని 8 సపరేట్గా పార్ట్ బి అన్నారు. దీని 9ని పార్ట్ ఏ అన్నారు, దాని పార్ట్ బి అన్నారు. అదవరికి చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ ఉన్న వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఒక 10 చేశారు. అండమాన్ నికోబార్ని సపరేట్గా చేశారు. ఇది మొత్తం 28 రాష్ట్రాల 4 రకాలుగా స్వరూపం 1950లో. తర్వాత జరిగినటువంటి ప్రధాన ఇదేంటంటే అందరు ఇది ఇంకా అయిపోయింది అనుకున్నారు, రాష్ట్రాలు ఈయన శాశ్వతం అనుకున్నారు. కానీ దాన్ని తిరిగి మళ్ళా ట్రెండ్ సెట్ చేసింది ఆంధ్ర. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మాకు ప్రత్యేక ఉద్యమం కావాలని చెప్పి మద్రాసు నుంచి విడిపోవటానికి చేసిన ఉద్యమం పరాకాష్ఠగా పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతోటి ఇవ్వక తప్పలేదు కేంద్ర ప్రభుత్వానికి. 1953లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. ఆ రోజుకి ఆంధ్ర అన్నారు. ఇది కొత్త వరవడికి నాంది పలికింది. అయిపోయింది అనుకున్న దానికి. సరే, ఇది ఇంకా దాంతోపాటు ఆంధ్ర ఇస్తూనే ఈ వివాదాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఒక ఎస్ఆర్సీని వేశారు. ఫస్ట్ ఎస్ఆర్సీని, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, పజులాలి కమిషన్. ఆ కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా 1956లో మరో స్వరూపం తీసుకుంది రాష్ట్రాల స్వరూపం.
దాంట్లో ప్రధానంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ అన్ని కాల అదే అరకొరగానే చేశారు. ముఖ్యంగా దక్షిణాదిన కొంతమేర జరిగింది. దక్షిణాదినే జరిగింది కరెక్ట్గా చెప్పాలంటే. అప్పుడు 14 రాష్ట్రాలు చేశారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతం అని ఒకటి క్రియేట్ చేసి యూటీ, యూనియన్ టెరిటరీ, 6 కేంద్ర పాలిత ప్రాంతాలని 14 రాష్ట్రాలని చేశారు. ఇంకా రాష్ట్రాల్లో డివిజన్స్ లేవు. రాష్ట్రము యూటీ రెండే. మరి ఇంతటితో ఆగిపోయింది అనుకున్నారు. ఎక్కడ అవుతుంది? నువ్వు భాషా ప్రయుక్త రాష్ట్రాలు సౌత్ని విడదీశావు, రీఆర్గనైజ్ చేసావు. మైసూర్కి ఏమో అన్నిటినీ కలిపావు, కర్ణాటక మాట్లాడే, ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ చేసావు, కేరళ దక్షిణ కన్నడకి దగ్గర కాసరగోడు ఇటువంటి కొన్ని అక్కడ రీఆర్గనైజ్ చేశారు. కేరళని మలబార్ కలిపి ట్రావెన్కూర్లో, తమిళ్ మాట్లాడే వాళ్ళందరికీ మద్రాస్ స్టేట్గా చేశారు. ఇది దక్షిణాదిలోనే చేశారు, మిగతా కాల. కాబట్టి 1956 మొదలైంది తప్పితే అంతిమం కాల. ఆ రోజు నుంచి అయితే దేశవ్యాప్తంగా ఒక ఇదంటూ రాలేదు, ఒక వ్యవస్థ అంటూ మార్పు తీసుకురాలేదు. ఎక్కడికక్కడ ఉద్యమాలు వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటా పోయారు. ఇది కొత్త ఒరవడి. ఒక స్టేట్ని ఫామ్ చేయటమో లేకపోతే 2-3 కలిపి రీఆర్గనైజ్ చేయటమో ఇలా చేశారు. అలా చేసినవి చూసుకున్నప్పుడు 1960లో 14 తర్వాత 15వ రాష్ట్రంగా గుజరాత్ ఏర్పడింది. నేను రాస్తున్నాను కానీ 15, 16, 17 ఇదంతా అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. గుజరాత్ ఏర్పడింది. అంటే బొంబాయినేమో ఆ రోజే మహారాష్ట్రగా మార్చారు మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ. గుజరాత్ 15వ రాష్ట్రంగా కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. 61న దాద్రా నగర్ హవేలీ పోర్చుగీసు టెరిటరీ. 1954లోనే అది తిరుగుబాటు చేసేసి భారత్ స్వతంత్రంగా ఉంది, స్వతంత్రంగా గవర్నింగ్ కౌన్సిల్గా ఉంది. 61కి వచ్చేసరికి అది యూటీగా కేంద్రంలో కేంద్రం చేసింది. 62లో పోర్చుగీసు నుంచి విముక్తి చేసినటువంటి గోవా, డయు డామన్ కలిపి ఒక యూనియన్ టెరిటరీగా, 2 కలిపి యూనియన్ టెరిటరీగా వచ్చింది 62లో. అట్లానే 63కి 54లో మన కిందకు వచ్చిన ఫ్రెంచ్ టెరిటరీ పాండిచ్చేరి అనేవాళ్ళు ఆ రోజు, తర్వాత దాన్ని పుదుచ్చేరి కింద మార్చుకున్నారు. ఆ పాండిచ్చేరిని వాళ్ళు ఫ్రెంచ్ రాటిఫై చేసిన తర్వాత మనం యూటీగా చేసింది 1963లో. ఆ తర్వాత అదే సంవత్సరం నాగాల్యాండ్ అస్సాం నుంచి విడదీసి కొత్త రాష్ట్రం చేశారు నాగాల కోసం. 66లో పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పేరుతోటి పంజాబీ భాష మాట్లాడే పంజాబ్ సపరేట్గా, హిందీ మాట్లాడే హర్యానా సపరేట్గా, పంజాబ్లో ఉన్న కొండ ప్రాంతాలు అప్పటికే యూటీగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మెర్జ్ చేశారు. ఈ టోటల్ రీఆర్గనైజేషన్ చేశారు. వీటితో పాటు చండీగఢ్ని యూనియన్ టెరిటరీ చేశారు. ఇది ఆ రోజు 1966లో. 70కి వచ్చేసరికి మేఘాలయ వీళ్ళు కూడా ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినప్పుడు కన్సీడ్ చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒక పద్ధతి లేదనమాట దీనికి. అప్పటికప్పుడు సొల్యూషన్ చూస్తున్నారు. అస్సాంలోనే అటానమస్ స్టేట్గా మేఘాలయం చేశారు. కాకపోతే 1971లో హిమాచల్ ప్రదేశ్ యూటీని స్టేట్ అంటే ఎక్కడికక్కడ టెంపరీగా ఎప్పటికప్పుడు మార్చుకుంటా వెళ్ళిపోతున్నారు. చూడండి అసలు ఎలా ఓ పద్ధతిగా లేదు. 50లో ఓ పద్ధతిగా చేశారు, 56లో క్రమ పద్ధతిలో చేశారు. అలా జరగట్లా ఇక్కడ. 1972లో ఇంకో పెద్ద పునర్వ్యవస్థీకరణ చేశారు ఈశాన్య భారతాన్ని, నార్త్ ఈస్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని. దాంట్లో మణిపూరు, మేఘాలయ, త్రిపుర 3 రాష్ట్రాలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం యూటీలుగా చేశారు. తర్వాత సిక్కిం భారత్లో మెర్జ్ అయిన సందర్భంలో 1975లో ఇంకొక రాష్ట్రాన్ని క్రియేట్ చేశారు. 87లో మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంని, దాంతోపాటు గోవాని వీటన్నిటిని రాష్ట్రాల కింద మార్చారు యూటీల నుంచి. డయ్యూ డామన్ని మళ్ళీ గోవా నుంచి రాష్ట్రం చేశారు కదా, డయ్యూ డామన్ని అట్లానే యూనియన్ టెరిటరీగా ఉంచారు. ఇదండి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి జరిగినటువంటిది. 2000లో కొత్త ఒరవడి వచ్చింది. మళ్ళీ 2000లో ఏంటి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంకేం లేవు. ఆల్మోస్ట్ భాషల ప్రకారం చాలా వరకు అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. తర్వాత 2000లో ఏంటంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్
అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి విడదీసి కొత్త రాష్ట్రాలుగా ఫామ్ చేశారు. ఆ తర్వాత 14 సంవత్సరాలకి అయిపోయింది, ఇంకా ఏం లేవనుకుంటున్నప్పుడు తెలంగాణను 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి ఫామ్ చేశారు. సరే, అక్కడతో అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ 2019కి వచ్చేటప్పటికి ఈ జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రాన్ని విడగొట్టి రెండు యూటీలుగా చేశారు. రాష్ట్రం లేదు ఇప్పుడు. జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రం కింద నుంచి యూటీగా చేశారు. దాంట్లో నుంచి చీల్చి లడఖ్ని కొత్త యూటీగా తీసుకొచ్చారు. అంతటితో అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ 2020లో దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ని 2 యూటీల్ని కలిపి ఒక యూటీ చేశారు. అంటే కంటిన్యూస్గా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉండదండి ప్రపంచంలో ఇట్లా. ఇప్పటికీ 28 రాష్ట్రాలు అయినాయి, 28 యూటీలు అయినాయి. 56లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. మరి నా పాయింట్ ఏంటంటే, ఇది ఇక్కడ తాగపోతుందా చెప్పండి, నాకు తెలియదు. మరి ఎందుకనంటే ఇవి రకరకాలుగా జరుగుతున్నాయి. యూటీలు ఇది కాక యూటీలు రాష్ట్రాలుగా మారుతుంటాయి, రాష్ట్రాలు యూటీలుగా మారుతూ ఉంటాయి, యూటీలు మెర్జ్ అవుతూ ఉంటాయి. ఎక్కడికైనా ఆగాలి కదా. ఏంటి అసలు ఇది? ఒక పాలనకి మీకు ఎక్కడ గొడవ చేస్తే అక్కడ పెడతారు, లేకపోతే ఒక పద్ధతి పాడు. ఫస్ట్ ఎస్ఆర్సి ఎప్పుడో వేశారు కదా, 1953లో వేశారు. మీరు అసలు ఇక్కడ దాకా కాకుండా ఒక 2-3 దశాబ్దాల తర్వాత, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్పులు వస్తుంటాయి కాబట్టి 2-3 దశాబ్దాల తర్వాత ఇంకొక ఎస్ఆర్సీని వేసి శాశ్వత పరిష్కారం చూసి ఉన్నట్టయితే ఇన్ని గొడవలు వచ్చుండే కాదు. అది వేయలేదు. ఇవాళ వేయటానికి మరి ఇవాళ మళ్ళీ వేస్తే అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒక విధంగా ఆ తీవ్ర యాజిటేషన్ ఇవాళ లేదు. అట్లా అనుకోలేము. 2000 తర్వాత అయిపోయింది అనుకున్నాం. మరి తెలంగాణ యాజిటేషన్ వచ్చింది కదా. సో ఇది శాశ్వత పరిష్కారం అని చెప్తామా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, అతి పెద్ద రాష్ట్రం అయిపోయింది. 25 కోట్ల జనాభాతోటి ఎక్కడ ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి ప్రతిరోజు తెలుసుకోవటం కూడా చాలా కష్టమైన పని. దాన్ని ఎప్పటి నుంచో 4 రాష్ట్రాలు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. మరి దానికి ఇది టెంపరీగా పాజా ఇది, లేకపోతే నిజంగానే ఇంకా జరగదా అంటే ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం లేకపోతే ఎట్లా అంటే, కొంతమంది వాదన ఏంటి, ఇప్పుడు యూపీ ఉంది, ఓకే, మిగతా రాష్ట్రాలు వేరు, యూపీ వేరట. ఎందుకనంటే అది కల్చరల్గా ఒకటే యూనిట్. ఉత్తరప్రదేశ్ అది హిందూ కర్మభూమి, రాముడు కృష్ణుడు పుట్టినటువంటి ప్రదేశాలు కాబట్టి వాటిలో తేడా లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ వెనకబాటుతనంలో తేడా ఉంది, ఆర్థిక వ్యత్యాసాల్లో తేడా ఉంది, పాలనాపరంగా ఇబ్బంది ఉంది. మిగతా ఆయన పక్కన పెట్టండి. ఇలా చాలా ఉన్నాయి. బీహార్లో మిథిలాంచల్ అంటారు, మిథిలీ భాషకు కూడా గుర్తింపు ఇచ్చింది. ఇది హిందీ కాకుండా మైథిలీ భాషకు గుర్తింపు వచ్చింది. విదర్భ, కాబట్టి ఇప్పుడంతా యాజిటేషన్ లేదు. ఎప్పుడు వస్తుందో ఎవరో తెలియదు. ఎస్ఆర్సి వేయాలి అంటే ఇప్పుడు వేయాలంటే నేను చెప్పింది 53 తర్వాత మళ్ళీ ఒక 2-3 దశాబ్దాల తర్వాత అన్నాను. ఇప్పుడు వేయాలి అంటే మరి తేనె తుట్టిని కదిలిచ్చిన వాళ్ళం అవుతామా? ఇది కూడా ఒక సమస్య. అసలు ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. డార్జిలింగ్ ఉంది, అతి సున్నితమైనటువంటి ప్రాంతం. మరి ఏం జరుగుతుందో తెలియదు ఇవన్నీ కూడా. మరి వీటికి ఎక్కడ ఇది ఎప్పటికప్పుడు ఇట్లా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకుంటా వెళ్ళటమా, ఒక శాశ్వత పరిష్కారం చేసి ఫుల్ స్టాప్ పెట్టటమా? ఇట్ ఈజ్ ఫుడ్ ఫర్ థాట్. ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. మనకన్నా ముఖ్యంగా కొద్దిగా విజనరీసు, మేధావులు ప్రభుత్వంతో కూర్చొని దీన్ని ఖచ్చితంగా శాశ్వతంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.